నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గ బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి తదితరులు వైసీపీలో చేరిక. వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. ఆలగడ్డలో వైసీపీ అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేస్తామని భూమా కిషోర్ రెడ్డి వెల్లడి. అధికారంలోకి రాగానే పేదల కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారని సీఎం జగన్ పై విరుచుకుపడ్డ టీడీపీ నేత కేసునిచ్చింది. ఎస్సీలకు చెందిన 27 పథకాలు రద్దు చేసి వాళ్ళ సంక్షేమం అడ్డుకున్నారని ఆరోపించిన కేసునిచ్చింది. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కార్యకర్తలకు పిలుపు. ప్రశాంత్ కిషోర్ అంచనాలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందన. ప్రశాంత్ కిషోర్ చెప్పినవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడి. ఇటీవల ఆయన చెప్పినవి ఏవీ నిజం కాలేదని స్పష్టీకరణ. ప్రజా సమస్యలు జగన్ ప్రభుత్వానికి ఏమాత్రం కనిపించడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం. జక్కంపూడి కాలనీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెచ్చుమీరాయన్న ఉమా. మహిళలు రోడ్లపై వెళ్లలేని పరిస్థితిలో ఈ కాలనీ ఉందని ఆగ్రహం. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గ భాజపా బాధ్యుడు భూమా కిషోర్ రెడ్డి ఏపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు వైకాపాలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను వేర్వేరుగా కలిశారు. సీఎం ఆ నేతలకు వైకాపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్ రెడ్డి, అంబటి గురునాథరావుతో పాటు జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాసరావు చేరారు. ఈ కార్యక్రమాల్లో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలు పివి మిథున్ రెడ్డి, రామ్ సుబ్బారెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆల నాని, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఆలగడ్డ ఎమ్మెల్యే విజేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భాజపా తేదేపాకు సి పార్టీలా తయారైంది. ఆలగడ్డలో వైకాపా అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేస్తానని తెలిపారు. అధికారంలోకి రాగానే పేదల కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని సీఎం జగన్ పై విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నిప్పులు చెరిగారు. ఎస్సీలకు చెందిన 27 పథకాలు రద్దు చేసి వాళ్ళ సంక్షేమం అడ్డుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని అర్జెంటుగా రద్దు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తేదీన నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరగబోయే జై హో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని 46, 47 డివిజన్స్ లో కేశినేని ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలు, మహిళలు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందేందుకు కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, తోపుడు బండ్లు ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ హాజరయ్యి లబ్ధిదారులకు వాటిని అందజేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గం 46, 47 డివిజన్స్ లోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు దాదాపు 150 మందికి పైగా కేశినేని శివనాథ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం 46, 47 డివిజన్స్ ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట అని గుర్తు చేశారు. అలాంటి పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్లు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో మంది సీనియర్ నాయకులు కృషి ఉందన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం పార్టీ పదవులు త్యాగం చేసి పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్నారని చెప్పారు. ఇక్కడ పార్టీ కోసం కష్టపడని వారికి తప్పకుండా పార్టీ గుర్తించి పదవులు ఇస్తుందని తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నింపారు. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకం అధికారంలోకి రాబోయే తెలుగుదేశం పార్టీ రద్దు చేయదన్నారు. ఎస్సీలకు చెందిన 27 పథకాలు రద్దు చేసి వాళ్ళ సంక్షేమం అడ్డుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని అర్జెంటుగా రద్దు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మంగళవారం నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరగబోయే జై హో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం విజయంగా జరగటాన్ని అన్ని ఏర్పాట్లు చేసిన నాగోతి రామారావు, గుర్రంకొండ కాజాలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా తదితర నాయకులు పాల్గొన్నారు. నూతనంగా వస్తున్నాము, మీ అందరికీ ఆహ్వానం. మీ అందరికి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మీ అందరూ ఆలోచించి ఈ పార్టీలోకి రావడానికి మేము అందరం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, లేకపోతే పార్టీలో తిరుగుతున్నాము అని అంటున్నారు. కానీ గత 35 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కోసం గట్టిగా కృషి చేసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఏ పదవులు లేకపోయినా వారి పార్టీ అభివృద్ధి కోసం బ్రహ్మాండంగా కష్టపడ్డారు. అటువంటి నాయకులు ఇవాళ నాకు ఎడం పక్కన ఒకళ్ళు, కుడి పక్కన ఒకళ్ళు ఉండి ఎంతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఇంత బలోపేతంగా ఉండడానికి
వీళ్ళ కృషి చెప్పలేనిది. ఇవాళ నేను ఒకటే చెప్తా, ఎప్పుడు వచ్చినా కూడా 3 నియోజకవర్గాల్లో విజయవాడలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కువ ఉన్న నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం అని ఘంటాపరంగా చెప్పాను. ఇప్పుడు అందులో ఈ డివిజన్లో ఇప్పటికి 4 సార్లు 5 సార్లు తీసుకొచ్చినట్టున్నారు కొండగారు రావారు. కానీ ఇది నా సొంత డివిజన్ లాగా ఎట్లా మీరా గారు ఫీల్ అవుతారో అది కూడా నేను అట్లాగే ఫీల్ అవుతున్నాను. ఈ డివిజన్లో నన్ను ఆదరిస్తూ ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇవాళ మన రాష్ట్రం అందరికీ తెలుసు చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎక్కువ మహిళా మనులు ఉన్నారు. మీకైతే ఒక్క విషయం చెప్పబోతున్నాను. రేపు రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకము రద్దవదు. మీకున్న సంక్షేమ పథకాలకు అదనంగా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి జూన్ నెల నుంచి 3 సిలిండర్లు ఉచితంగా రాబోతున్నాయి. ప్రశాంత్ కిషోర్ అంచనాలపై విజయవాడ ఎంపీ కేసినేని నాని స్పందించారు. ప్రశాంత్ కిషోర్ చెప్పినవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల ఆయన చెప్పినవి ఏవి నిజం కాలేదని అన్నారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ అంచనాలపై స్పందించారు. ప్రశాంత్ కిషోర్ చెప్పినవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల ఆయన చెప్పినవి ఏవి నిజం కాలేదని అన్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు, కానీ ఓడిపోయిందన్నారు. రాజస్థాన్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నాడు, కానీ ఓడిపోయిందన్నారు. ప్రశాంత్ కిషోర్ వీడియోను తాను కూడా చూశానని, తన దగ్గర డేటా లేదు, కానీ తనకెందుకు అనిపిస్తుంది జగన్ ఓడిపోతాడని అంటూ ప్రశాంత్ కిషోర్ చెప్పాడని, కానీ ఆయన చెప్పినవన్నీ తప్పులే అన్నారు. తెలంగాణలో ఆయన అంచనా తప్పింది, రాజస్థాన్లో ఆయన అంచనా తప్పింది, అక్కడ భారీ మెజార్టీతో బీజేపీ గెలిచింది. చెప్పినవన్నీ జరగడానికి ప్రశాంత్ కిషోర్ ఏమీ దేవుడు కాదన్నారు. ప్రశాంత్ కిషోర్ చెప్పినవన్నీ ఇటీవల కాలంలో ఫెయిల్ అవుతున్నాయన్న విషయాన్ని ప్రజలు గమనించాలి అని కేసినేని నాని పేర్కొన్నారు. నువ్వు సాక్షి కాబట్టి నువ్వు రీసెర్చ్ చేయి. తెలంగాణ ఎలక్షన్ ముందు ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పాడు మొన్న. అట్లాగే ఇదే మొన్న ఎలక్షన్లో రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పాడు ఇదే ప్రశాంత్ కిషోర్. కావాలంటే మీరు రికార్డ్ చెక్ చేసి రీసెర్చ్ చేసి రేపు నాకు చెప్పండి. ప్రశాంత్ కిషోర్ తను చెప్పింది ఏంటంటే నేను కూడా చూశాను, నా దగ్గర ఏం డేటా లేదు, కానీ నాకెందుకో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని అని చెప్పాడు. నేను కూడా చూశాను, విన్నాదాన్ని. కాకపోతే ఆయన చెప్పినవి తప్పులే. ఎందుకంటే తెలంగాణలో ఆయన ప్రిడిక్షన్ రాంగ్ అయింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో. అట్లాగే 1923 డిసెంబర్లో కదా ఎలక్షన్ జరిగింది. అక్కడ డిసెంబర్లో తెలంగాణలో ఆయన ప్రిడిక్షన్ రాంగ్ అయింది. అట్ ద సేమ్ టైం రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ వస్తున్నారంటే కాంగ్రెస్ రాకుండా అక్కడ బీజేపీ భారీ మెజారిటీతో బీజేపీ వచ్చింది. సో ప్రశాంత్ కిషోర్ ఏమీ దేవుడు కాదు చెప్పింది అవడానికి. ప్రశాంత్ కిషోర్ చెప్పే అన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఫెయిల్ అవుతున్నాయి. అది ప్రజలు గమనించాలి. వివేకానంద రెడ్డి గారు అమ్మాయి అంటే ఇక్కడ సునీతాలంటే పరిటాల సునీత ఉంది, ఈవిడ ఉంది కదా, కరెక్ట్గా చెప్పాలి మీరు. ఇప్పుడు కుటుంబాల్లో శిక్ష పెడతాం అనేది చంద్రబాబు నాయుడు చాలా సిద్ధహస్తుడు. ఇప్పుడు కుటుంబాల్లో చిచ్చు పెట్టాడు, వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టాడు, మా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టాడు, మీకు తెలుసు. సో అట్లాగే అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకని ఇటువంటి మామూలే. సో ఆయన చేసే పనులు, ఆయన చంద్రబాబు నాయుడు చేసేటువంటి అరాచకాల్లో ఇది ఒకటి. 175 వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాండి, మళ్ళీ ఆయన ఎక్కడ గెలుస్తాడు? అన్నీ ఊరినే మీడియాలో బతుకుతున్నాడు ఆయన. మీడియా హైప్ క్రియేట్ చేసుకుని ముఖ్యంగా కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా కంప్లీట్గా పోలరైజ్డ్ పొల్యూటెడ్ మీడియా అయిపోయింది. అట్లాగే సోషల్ మీడియా. అట్లాగే ఆయన ఏంటంటే మొత్తం మీద నేను గెలుస్తాను హైప్ క్రియేట్ చేసి ఫండ్ రైజింగ్ చేసుకుని ఇక్కడ ఆఫీసులకి ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు రేపు ఎలక్షన్ అవ్వగానే. దాంట్లో ఎటువంటి ఖాళీ అయిపోయింది. మీకు చూసారు రాజ్యసభలో ఖాళీ అయిపోయింది, తెలంగాణలో టీడీపీ టోటల్గా ఖాళీ అయిపోయింది. రేపు 24 ఎలక్షన్ తర్వాత ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ ఖాళీ అయిపోతాం. ప్రజా సమస్యలు వైకాపా ప్రభుత్వానికి ఏమాత్రం కనిపించడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. కాలనీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెచ్చుమిరాయని, స్త్రీలు రోడ్లపై వెళ్లలేని పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గంపూడి కాలనీలో శంఖారావం కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొని మాట్లాడారు. కాలనీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు హెచ్చుమిరాయని, స్త్రీలు రోడ్లపై వెళ్లలేని పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను తీసివేయించిన దుర్మార్గుడు జగన్ అన్నారు. ఎంపీ కేసినేని నాని వైకాపా నాయకులు తనను దూషించడానికే కాలనీకి వస్తారని, కనీసం తాగునీరు ఇవ్వలేని ఈ నాయకులు ఓట్లు వేయమని ఎలా అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. తాను ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకునేందుకు వస్తే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని,
చేశారని వారికి ఓటమి భయం పట్టుకుందన్నారు. తర్వాత సూపర్ 6 పథకాలతో రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన వెంట తెదేపా స్థానిక నాయకులు ఉన్నారు. రాత్రి 12 గంటల దాకా పక్షులుండి ఇప్పుడు ఎందుకు లేవన్నా అమ్మా, అందుకే సైకిల్ గెలవాలి. వేలాది మంది పిల్లలకి ఆడబిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చారు, కుటుంబించాలు ఇచ్చాం. ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి బట్టలు పెట్టి రిజిస్ట్రేషన్ డబ్బులు లేకుండా పట్టాలు ఇచ్చారమ్మా. ఈ సన్నాసి ప్రభుత్వం ఇచ్చిందమ్మా. కంటిన్యూలో ఇవ్వలేదు అమ్మా. ఈ చట్టంతా కుట్ర చేసి ఈ కేసునే కానీ ఎంపీ వాళ్ళ తాబేదారులంతా వస్తారమ్మా తొందరలో ఇక్కడికి. వాళ్ళని ఓటు అనే ఆయుధంతో తరిమి 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 అందుకని ఇవాళ లోకేష్ బాబు పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా యువతను కలిగించాడు. పేదల సొంతింటి కల నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు పేదలకు సొంతింటి కల నెరవేర్చలేకపోయారని విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్లో ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. 139, 156, 157, 158 సచివాలయాలకు చెందిన రిజిస్ట్రేషన్ పట్టాలను సంబంధిత లబ్ధిదారులకు వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు సుమారు 33 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడమే కాకుండా అందులో ఇంటి నిర్మాణం సైతం చేసి ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే సుమారు 40,000 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలను తమ ప్రభుత్వం అందజేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను 95% పైగా నిలబెట్టుకుని తిరిగి ఎన్నికల్లో ధైర్యంగా ప్రజల ముందుకు తమ ప్రభుత్వం వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. లేకుంటే చంద్రబాబు దగాకోరు విధానాలతో సంక్షేమాన్ని, అభివృద్ధిని నీరుగారుస్తున్నారని దుయ్యబట్టారు. డివిజన్ కార్పొరేటర్ మైలవరం రత్నకుమారి, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావులు మాట్లాడుతూ సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్దేనని కొనియాడారు. పశ్చిమంలో మూడోసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అకిపెద్ది శ్రీను, ఇనుపకుర్తి రాము, మండల శ్రీను, వాసురావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో మహిళలకి సొంతింటి కలను నెరవేర్చే విధంగా ఈరోజు పట్టాలు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి వాళ్ళకి 900 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసి కనీసం ఆ రిజిస్ట్రేషన్ ఖర్చు 40,000 నుంచి 50,000 రూపాయలు అవ్వచ్చు. మరి ఈ ఖర్చు కూడా ప్రభుత్వం భరించి వాళ్ళకి నేను చేయూతనివ్వాలి, వాళ్ళకి సొంతింటి కలను నెరవేర్చాలనే ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మల కోసం ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. అతి త్వరలోనే వాళ్ళకి ఏదైతే ఇల్లులు కేటాయించారో, స్థలం కేటాయించారో తప్పకుండా వాళ్ళకి స్థలం ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు గ్రహించుకోవాలి, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయమాటలు చెప్పి మహిళలకి ఇల్లులు కట్టిస్తాం అని చెప్పి కాల్మనీ డబ్బులు తీసుకొచ్చి కట్టిన ఘనత ఆ రోజు ప్రజలందరూ కలిసి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ₹1 లేకుండా సొంతింటి కలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మహిళలందరికీ ఎన్నో పథకాల ద్వారా చేయూతనిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, మరి ఈరోజు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషను కావాలని చెప్పేసి తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.
ఈరోజు అక్క చెల్లెమ్మల కళ్ళలో ఆనందం కనబడుతుంది. ఈరోజు జగనన్న మాకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మా చేతికి కాగితాలు అందించారు, పట్టాలు అందించారని చెప్పేసి మీరు గ్రహించుకోండి. గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఏదైతే జగనన్న చెప్పారో అది పూర్తి చేస్తారు. జగనన్న ఏదైతే ఆశయంతో ముందుకెళ్తున్నారో ఆ ఆశయంతో ముందుకెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారి చేతుల మీదుగా ఈరోజు ఏదైతే జగనన్న మహిళా పక్షపాతం మరి మహిళలందరూ కూడా సొంతింటి కళని నెరవేర్చే విధంగా ఈరోజు వాళ్ళకి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి అందచేయడం జరుగుతుంది. మరి ఈ పట్టాల ఖర్చు కూడా దాదాపు 30 నుండి 40 వేల రూపాయలు ఈ రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేస్తుందంటే కేవలం మహిళల కోసం, మహిళల యొక్క కళలను నెరవేర్చడం కొరకే ఈరోజు ఈ యొక్క పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ సొంత ఇంటి కళని నెరవేర్చే విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి మరి జగనన్న మహిళలకి ఏ విధంగా అండగా ఉన్నారో ప్రతి ఒక్క మీడియా సోదరులకు కానీ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కొన్ని మీడియాలు ఒక్కరిగించి మాట్లాడుతుంటారు, అవన్నీ కూడాను వాళ్ళు వ్యక్తిగత ఇదిగా చేసుకోవడమే తప్ప ప్రజలందరికీ తెలుసు జగనన్న ఏ విధంగా పేదలకి అండగా ఉంటున్నాడు అనేది తెలుసు. ఇందాకే వాసు గారు అడిగారు, తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తున్నారు. ఎక్కడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాటి ఇంకో పార్టీలోకి వెళ్ళిన దాఖలాలు లేవు. ఎవరినో నలుగురిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని ఒక మైండ్ గేమ్ ప్రజలను పక్కదోవ పట్టించే విధంగా చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో కాలరు పట్టుకొని తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాన్ని కాలరు పట్టుకొని తిరుగుతున్న సమయంలో ఇంకో పార్టీకి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి మీ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా పక్క చూపులు చూసే విధానం ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు ప్రారంభించడం, ప్రతి నవరత్నం కూడా అందరికీ అందేలాగా, ప్రతి ఒక్కరికి సంక్షేమం అనేది అందరికీ దరిచేరేలాగా వాలంటీర్ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. అందులో ముఖ్యమైనది సొంత ఇంటి కళ. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి పట్టాన్ని తమకు అందే విధంగా ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆసిఫ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జగన్ ప్రభుత్వం మళ్ళీ కావాలని చెప్తూ మళ్ళీ వచ్చేది జగన్ గారే అని చెప్పి ప్రతి ఒక్కరూ గంటాపదంగా చెప్తున్నారు. అలాగే రాష్ట్రానికి జగన్ అన్న ఎంతో అవసరం, అలాగే పశ్చిమ నియోజకవర్గానికి కూడా ఆసిఫ్ అన్న కూడా అంతే అవసరమని, అలాగే అత్యధిక మెజారిటీ పశ్చిమ నియోజకవర్గాన్ని మూడోసారి కూడా వైఎస్ఆర్పీ జెండా రెపరెపలాడించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తారని, ప్రతి ఒక్కరు సహకారం కావాలని కోరుకుంటూ మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ నమస్కారం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ పారిశుధ్య ఇతర కార్మికులకు తక్షణమే రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు డి కాశీనాథ్ డిమాండ్ చేశారు. బకాయిలతో సహా చెల్లించాలి, లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు రద్దు చేయరాదని, వాటిని కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయకుండా యంత్రాంగం మొండి చేయి చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఎన్టీఆర్ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. వీరికి వామపక్ష నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు డి కాశీనాథ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు రద్దు చేయబడిన కార్మికుల పేర్లు, పథకాల వివరాలతో పత్రం సమర్పించామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, నవరత్నాల గురించి గొప్పలు చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం పేద మున్సిపల్ కార్మికుల ఎడల వివక్షత చూపుతుందన్నారు. పారిశుద్ధ ఇతర విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలు రద్దు చేసి ఆర్థికంగా దెబ్బతీసిందన్నారు. ఒకవైపున వారిని పర్మనెంట్ చేయటం లేదు, మరోవైపు మున్సిపల్ ఉద్యోగులనే పేరుతో పథకాలకు అర్హులు లేకుండా తొలగిస్తుందని మండిపడ్డారు. ఏనాటి నుంచో మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అందుతున్న వికలాంగుల పెన్షన్లను కూడా అమానుషంగా రద్దు చేసిందన్నారు. పిల్లలకు అమ్మ ఒడి లేకుండా నిలిపివేసిందన్నారు. వితంతు పెన్షన్
పెన్షన్లు, చేయూత, ఇతర పథకాల లబ్ధిని నిలిపివేసిందన్నారు. మున్సిపల్ కార్మికుల పిల్లలకు విద్యా దీవెన నిలిచిపోవడంతో వారి విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతుందని చెప్పారు. చివరకు మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పిల్లల పేర్లను రేషన్ కార్డులో నమోదు చేయడానికి నిరాకరించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దళితులు, బలహీన వర్గాలు, మహిళలు అత్యధికంగా ఉన్న మున్సిపల్ కార్మికుల ఎడల ప్రభుత్వం వివక్షత చూపుతుందన్నారు. నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికులుగాను, డ్రైనేజీలోను, పార్కుల్లోనూ ఇతర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, ఆప్కాస్లో ఉన్న కార్మికులు, వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వం రద్దు చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల గురించి చాలా గొప్పలుగా చెప్తారు. వీళ్ళేం పర్మనెంట్ ఉద్యోగస్తులు కారు. పర్మనెంట్ చేయమంటే పర్మనెంట్ చేయరు. వాళ్ళని టెంపరీగానే ఉంచుతారు, కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే ఉంచుతారు. కానీ వాళ్ళకి పథకాలకు మాత్రం పర్మనెంట్ అనే లెక్కేస్తున్నారు. దీనివల్ల ఒక్కొక్క మహిళా కార్మికులు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, వీళ్ళకే కాదు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ అమ్మఒడి, వికలాంగుల పింఛను, వితంతు పింఛను, వృద్ధాప్య పెన్షన్లు, అలాగే చేయూత పథకాలు, పిల్లల స్కాలర్షిప్లు ఇలా మొత్తం తీసేశారు. ఒక్కొక్కడికి 1,00,000 నుండి 2 లక్షల రూపాయలు, ఇంకా అంతకంటే ఆ పైన 2-3 ఏళ్ళ నష్టపోయారు. ప్రభుత్వం జీతం పెంచింది తక్కువ, వీళ్ళ దగ్గర నుండి లాగింది ఎక్కువైపోయింది. వీళ్ళు ప్రభుత్వం ఏం చెప్పింది, మున్సిపాలిటీలో పనిచేసే పారిశుధ్య ఇతర కార్మికులందరికీ మేము పథకాలు వర్తింపజేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీకే దిక్కులేదు. అంటే ఒకవైపున హామీ ఇవ్వటం, కాగితం రూపంలో ఆర్డర్ కూడా ఇచ్చారు, కానీ అమలు చేయట్లా. అంటే వీళ్ళు పథకాలకు అర్హులు కారా? అంటే దళితులు, ఎస్సీలు, బీసీలు, అనేక మైనారిటీ తరగతులు, ప్రత్యేకించి మహిళలు అత్యధిక మంది ఉన్నారు. వికలాంగుల పింఛను ఇవాళ ఇక్కడ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి వస్తున్న పింఛను, వాళ్ళ వికలాంగుల పింఛను 100% వికలాంగుల సర్టిఫికేట్లు ఉన్నవాళ్ళు కూడా తీసేయటం అన్యాయం. 4 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నా పట్టించుకోలేదు. మొన్న సమ్మె చేసినప్పుడు కూడా సిఐటి ఆధ్వర్యంలో మేమందరూ వినతి పత్రాలు ఇస్తే మళ్ళీ ఇంకోసారి హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం దిగిపోయే టైం వచ్చినా ఈ పథకాలు మాత్రం వర్తింపజేయట్లేదు. అందుకే ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ తరఫున, సిఐటి తరఫున కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమం వినతి పత్రాలు ఇచ్చాం. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని అధికార పీఠం నుంచి దించి తెదేపా, జనసేన పార్టీలను అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. 12వ డివిజన్లోని సంజయ్ గాంధీ కాలనీలో గద్దె అనురాధ, గద్దె క్రాంతి కుమార్ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. రామ్మోహన్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. క్రాంతి కుమార్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో యువతకు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు, డివిజన్ అధ్యక్షుడు సాయన బుజ్జి, నాయకులు మాదాల రాజలక్ష్మి, రాజేశ్వరి, మేదరమెట్ల నారాయణ, జక్కుల సుబ్బారావు, కామినేని రవి, ఎలమంచిలి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మళ్ళీ ఈ రోజున టీడీపీ జనసేన అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారికి ఓటు అడగటానికి, అదేవిధంగా ఎంపీ గారికి కూడా ఓటు అడగటానికి మేము వరలక్ష్మి నగర్ 4వ డివిజను జాస్తి సాంబశివరావు గారు కార్పొరేటర్గా మరి ఇక్కడ ఎస్సీ కాలనీకి రావటం జరిగింది. ఈ రోజున మరి ఇక్కడ ఒక అనూహ్యమైన స్పందన, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలనే ఒక చక్కటి స్పందన మేము ఇక్కడ చూసాం. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా మరి ఎస్సీ ఎస్టీ ప్లాన్ను రద్దు చేయటం, మరి వాళ్ళకి ఏ రకంగానూ కూడా ఈ ప్రభుత్వం ద్వారా మరి లబ్ధి చేకూరకపోగా మరి వాళ్ళ కోసం కట్టించిన కమ్యూనిటీ హాల్ను కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారు. మరి క్రితం 5 సంవత్సరాల్లో గద్దె రామ్మోహన్ గారు అప్పటికే ఫౌండేషన్ వేసి పై వరకు తీసుకొచ్చిన దాన్ని ఇప్పటికీ కూడా ఈ 5 ఏళ్లలో 5 సంవత్సరాల కాలం పట్టింది, ఇంకా ఇంతవరకు పూర్తి చేయని పరిస్థితి. మరి అంతేకాకుండా గద్దె రామ్మోహన్ గారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు.
తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరారు. గత ప్రభుత్వం నియోజక అభివృద్ధి విషయంలో అబద్ధాలతో కాలయాపన చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి చూపించాలని వారు నిలదీశారు. 2వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నిర్మలా కుమారి ఆధ్వర్యంలో శ్రీలంక కొండ ప్రాంతంలో 34 లక్షల రూపాయల వ్యయంతో స్టెప్స్, ల్యాండింగ్స్ మరియు సీసీ డ్రైన్స్ నిర్మాణాలకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, 900 కోట్ల సంక్షేమ పథకాలు అమలు జరిగాయని చెప్పారు. స్థానిక ప్రజలు రోడ్లు, డ్రైన్లు సమస్య తమ దృష్టికి తీసుకురాగానే వాటిని పరిష్కారం చేశామని చెప్పారు. కొండ ప్రాంతంలో రోడ్లు వేయాలంటే అధికారులకు, కాంట్రాక్టర్లకు చాలా కష్టమైన పని అని చెప్పారు. ప్రజల సౌకర్యం కోసం ఎంత కష్టమైనా రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని, గత ప్రభుత్వం కొండ ప్రాంత వాసులను చిన్నచూపు చూసిందన్నారు. జగన్ పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కొండ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించామని, టీడీపీ 5 ఏళ్ల అధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చేయలేకపోయిందన్నారు. అబద్ధాలతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేశారని, ఎన్టీఆర్ కాలనీ, వెటర్నరీ కాలనీ, ఎక్సర్సైజ్ కాలనీలలో పెద్దలు ఎవరూ లేకపోయినా తూతూ మంత్రంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమావేశాలు నిర్వహించాడని విమర్శించారు. 2014 నుంచి 2019 2200 కోట్లు రోడ్లు, డ్రైన్ల కోసం ఖర్చు పెట్టామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెబుతున్నాడని, ఆ రోడ్లు, పార్కులు, వాటర్ ట్యాంకులు ఎక్కడ ఉన్నాయో చూపించాలని నిలదీశారు. అసలు ఆ డబ్బులు ఏమైపోయాయి, నిజం తెలియాలన్నారు. మేము ఖర్చు పెట్టిన 650 కోట్ల గురించి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ కుమారి గారి ఒక నాయకత్వంలో దాదాపుగా 34 లక్షలు శ్రీలంక కొండ ప్రాంతం, ఈ యొక్క విజయవాడ నగరంలోనే ఎత్తైన కొండ ప్రాంతంగా చివరి కొండంచి చివరి దగ్గర ప్రజానికం నివసిస్తున్న ప్రాంతంలో దాదాపుగా 6 ఇంటర్నల్ రోడ్స్ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదరిమణి, మా నగర మేయర్, తూర్పు నియోజకవర్గానికి అన్ని విధాలుగా మాకు అండగా ఉంటున్న రాయన భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా మరొక సోదరిమణి మా తూర్పు నియోజకవర్గానికి ఆర్బర్డ్స్గా ఈ డెవలప్మెంట్ విషయాల్లో ప్రతి డివిజన్లో గారు ఇన్వాల్వ్ అవుతూ అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న సోదరిమణి బెల్లం దుర్గా గారు, అదేవిధంగా పెద్దలు, సీనియర్ నాయకులు, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్గా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులతో కానివ్వండి, ప్రతి ఒక్కరితో గారు మేయర్ గారితో, డిప్యూటీ మేయర్ గారితో, కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్న పెద్దలు వెంకట సత్యనారాయణ గారికి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, డివిజన్ నాయకులు కానివ్వండి, రీజనల్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర నాయకులు, నామినేటెడ్ పోస్టులు ఉన్న పెద్దలందరి గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. దాదాపుగా ఇందాక మేయర్ గారు చెప్పారు, తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 650 కోట్ల రూపాయలు ఈరోజు మీ అభివృద్ధి కార్యక్రమాల కోసం, అదేవిధంగా 900 కోట్ల రూపాయలు కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేసిన సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో ప్రజానికం కోసం ఖర్చు పెడతాం కానివ్వండి, కష్టపడతాం కానీ చేస్తాం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో గతంలో మేమందరం గారా శ్రీలంక కొండ ప్రాంతంకి వెళ్ళినప్పుడు గారా స్థానిక ప్రజానికం మమ్మల్ని అడిగింది ఒకటే, మా ఇంటర్నల్ రూట్స్, ఎందుకంటే అంతగా రాళ్ళు రప్పలతో ఉండే ఈ ప్రాంతంలో మాకు రోడ్లు వేయండి, మాకు డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయండి అని చెప్పని ఆ రోజు మమ్మల్ని కోరుకోవటం. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో స్థానికంగా మేయర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, అధికారులు అందరూ ఒక సహకారంతో 34 లక్షల రూపాయలు ఈరోజు మేము శాంక్షన్ చేస్తాం జరిగింది. అందరూ అనుకుంటారు అంటే కింద వేసిన రోడ్లు ఏ విధంగా అయితే శాంక్షన్ అవుతుందో ఆ విధంగానే ఉంటాయని చెప్పని, ఈరోజు కొండ ప్రాంతంలో రోడ్లు వేయాలంటే కాంట్రాక్టర్కి కానివ్వండి, అధికారులకు కానివ్వండి చాలా కష్టమైన పని. ఈరోజు ఎంత కష్టమైనా ప్రజానికం సంతోషంగా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే కొండ ప్రాంత వాసుల్ని చిన్న చూపు చూసిందో దాన్ని ఈరోజు మేమందరం గారా ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఈ యొక్క కొండ ప్రాంత ప్రజలు నమ్మారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ప్రాంతంలో 2 కానివ్వండి, 3 కానివ్వండి, 5 కానివ్వండి, 6 కానివ్వండి, 7 కానివ్వండి, కొండ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైన్లు ప్రతి ఒక్కటి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం రాష్ట్రం గారు జరిగింది. మన తూర్పు నియోజకవర్గంలో 2వ డివిజన్లో ఉన్న నిర్మలా కుమారి గారి డివిజన్లో ఆవిడ ఆధ్వర్యంలో మన దేవినేని అవినాష్ గారు
తూర్పు ఇన్ఛార్జి గారు ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ మేయర్ దుర్గా గారు, అలాగే ఫ్లోర్ లీడర్ గారు సచిన్ గారు, అలాగే డివిజన్ పెద్దలు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులు అందరం ఈరోజు ఈ శంకుస్థాపన అన్నది చేసుకోవడం జరిగింది. 34 లక్షల వ్యయంతో ప్రొవైడింగ్ స్టెప్స్, ల్యాండింగ్స్, సీసీ డ్రైన్స్ ఏదైతే కొండ ప్రాంతంలో ఉందో కొండ ప్రాంతంలో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసే విధంగా ఈరోజు అన్నది మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. త్వరితగతిలోనే ఆ పని పూర్తి చేసి ఈ గత 30-40 ఏళ్లుగా కొండ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అవడం జరిగింది. గతంలోనే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వేసిన పైప్ లైన్లు కానీ, డ్రైన్లు కానీ, స్టెప్స్ కానీ అయ్యే కానీ ఇంతవరకు మళ్ళీ దాని మీద ₹1 వెచ్చించటం కానీ, అలాగే అక్కడ ఉన్న ప్రజలు ఏ రకంగా ఉన్నారని చూడటం కానీ ఏనాడు ఏ ఒక్క పాలక సంఘం చేసిన పని లేదు. ఈరోజు కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఓట్ బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు కానీ వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు అందజేశామా అన్నది ఏనాడు ఏ ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈ తూర్పు నియోజకవర్గంలో గమనించింది లేదు. గతంలో ఎప్పుడో నెహ్రూ గారి హయాంలోన డెవలప్మెంట్ ఏంటో లేకపోతే కొండ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని చూడటం జరిగింది కానీ తర్వాత పూర్తిగా ఈ తూర్పు నియోజకవర్గం అన్నది నిర్లక్ష్యానికి గురి అయిందని మనం చూడొచ్చు. చూసినా ఒకసారి మనం పైకి వెళ్ళినా కానీ మనకి పూర్తిగా అర్థమవుతుంది. 5 ఏళ్ల వైసీపీ పాలన ప్రజల జీవితాలను చీకటిమయం చేసిందని, ఈసారి ఫ్యాన్ కు ఓటేస్తే ఉరేసుకున్నట్లేనని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ సతీమణి విజయలక్ష్మి అన్నారు. 43వ డివిజన్ జనసేన అధ్యక్షుడు జల్లి రమేష్ ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమంలో ఊర్మిళ నగర్ లో తిరిగి ఆమె ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన టీడీపీ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి జన సైనికులు కష్టపడి పనిచేయాలని, పవన్ కళ్యాణ్ ప్రజల కష్టాలను చూడలేకే రాజకీయాల్లోకి వచ్చారని, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు అందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, విద్యార్థులపై వైకాపా ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందని శాసన మండలి మాజీ చైర్మన్ ఎండి షరీఫ్ విమర్శించారు. 2020-21 విద్యా సంవత్సరానికి ఒక విడత టర్మ్ ఫీజు మంజూరు చేయకపోవడం, 2023-24 ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని ఆటోనగర్లోని తేదేపా జిల్లా కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలార్జ్ నాగశ్రవణ్ చేపట్టిన నిరవధిక దీక్ష సోమవారం 2వ రోజుకు చేరుకుంది. అతనికి సంఘీభావం తెలిపిన షరీఫ్ మాట్లాడుతూ 2020-21 విద్యా సంవత్సరానికి ఒక విడత టర్మ్ ఫీజు మంజూరు చేయకపోవడం, 2023-24 ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. యువతను మోసం చేస్తున్న వైకాపా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు. తేదేపా నాయకులు బొప్పన భౌకుమార్, లుక్కా సాయిరామ్ గౌడ్, పామర్తి కిషోర్ బాబు తదితరులు సంఘీభావం తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ మీద దీక్ష చేస్తున్నారు. అసలు గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మేము డైరెక్ట్ గా కాలేజీలకి విద్యార్థుల ఫీజులు పే చేసేవాళ్ళం. ఆ సమయంలో ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం దగ్గరుండి దాన్ని పరిష్కరించడం వల్ల హాల్ టికెట్లు కాదు కదా, సర్టిఫికెట్లు, ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడూ రాలేదు. ఈ ప్రభుత్వం రాగానే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మార్చి రకరకాల పథకాల కింద పెట్టి డైరెక్ట్ గా కాలేజీలకు ఇవ్వకుండా తల్లిదండ్రుల అకౌంట్లో అది కూడా మొత్తం ఇవ్వకుండా ఇవాళ ఎన్నో బకాయిలు కూడా ఏర్పాటు చేస్తుంది. ఎవరికి సరైన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ప్రభుత్వం రాగానే మేము ఉన్నప్పుడు పీజీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. ఈ ప్రభుత్వం రాగానే పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద రాదని ఒక దారుణమైన ఒక జీవో తీసుకొచ్చింది.
అంతేకాకుండా ప్రభుత్వంలో ఏ రోజు కూడా యాజమాన్యానికి ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏదైనా ఇబ్బంది అయితే కోర్టుల ద్వారా ఉన్న యాజమాన్యం పరిష్కరించుకునే వాళ్ళు కూడా ఫీజులు బకాయిలు పెడితే వాళ్ళు కూడా కాలేజీలు మెయింటైన్ చేయాలి, జీతాలు ఇవ్వాలి. కాబట్టి మేము ఎప్పుడూ కూడా అటువంటి సమస్య లేకుండా చేశాం. ఈ ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలే. ముందుగా విద్యార్థులు వాళ్ళు చదువుకుని ఉద్యోగం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చూసుకునే వ్యక్తులు, అటువంటి వ్యక్తులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. అన్ని వర్గాలతో పాటు ఆఖరుకుని చదువుకునే విద్యార్థులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంది. ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే 2019 నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు సరిగ్గా చెల్లించకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులకి డిగ్రీ సర్టిఫికెట్లు రాలా. కొత్తగా రేపు పరీక్ష రాబోయి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోయి ఈ ఏప్రిల్లో ఎలక్షన్ లోపల మళ్ళీ మనకి పరీక్షలు రావాలి. వాళ్ళెవ్వరికీ కూడా హాల్ టికెట్లు రావట్లా. ఇటువంటి దారుణాలు ఈ ప్రభుత్వంలో ఎన్నో జరుగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గ బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి తదితరులు వైసీపీలో చేరిక. వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. ఆలగడ్డలో వైసీపీ అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేస్తామని భూమా కిషోర్ రెడ్డి వెల్లడి. అధికారంలోకి రాగానే పేదల కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారని సీఎం జగన్ పై విరుచుకుపడ్డ టీడీపీ నేత కేసునిచ్చింది. ఎస్సీలకు చెందిన 27 పథకాలు రద్దు చేసి వాళ్ల సంక్షేమం అడ్డుకున్నారని ఆరోపించిన కేసునిచ్చింది. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కార్యకర్తలకు పిలుపు. ప్రశాంత్ కిషోర్ అంచనాలపై విజయవాడ ఎంపీ కేసినేని నాని స్పందన. ప్రశాంత్ కిషోర్ చెప్పినవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడి. ఇటీవల ఆయన చెప్పినవి ఏవీ నిజం కాలేదని స్పష్టీకరణ. ప్రజా సమస్యలు జగన్ ప్రభుత్వానికి ఏమాత్రం కనిపించడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం. జక్కంపూడి కాలనీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెచ్చుమీరాయన్న ఉమా. మహిళలు రోడ్లపై వెళ్లలేని పరిస్థితిలో ఈ కాలనీ ఉందని ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.